అమ్మ కన్నా నాన్న కన్నా ఎవరు ఉన్నా లేకున్నా On behalf of our family and Calvary Ministries, we wish you all a happy Mother's Day. కల్వరి మినిస్ట్రీస్ తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ సంతోషకరమైన మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. In Isaiah chapter 66 verse 13, the Lord says, "As a mother comforts a child, so will I comfort you." యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించేదను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. So whatever the situation you're in, so whoever you are, the Lord will comfort you. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎవరైనా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. The Lord will guide you. He will be your friend. He will be your father. He will be your mother. He will be your everything. దేవుడు మీ తల్లిలా మీ తండ్రిలా మీ స్నేహితుడిగా ఉండి మిమ్మల్ని ఆదరించి నడిపించి మీ సమస్తముగా ఉంటాడు. So don't be anxious about your future or anything else. Just leave it to the Lord. కాబట్టి మీ భవిష్యత్తు కోసం ఇంకా దేనికోసం మీరు చింతించకండి. ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద అనుకోండి. He will answer your prayers and comfort you. ఆయన మీ ప్రార్థనలను ఆలకించి మిమ్మల్ని ఆదరిస్తాడు. So once again we wish you a happy Mother's Day. కాబట్టి మరి ఒకసారి మీకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లులైన వారికి, ఆత్మీయ తల్లులైన వారికి ముఖ్యంగా ఈరోజు మరి అభిషేక్ అక్షయ చెప్పారు కదా, యెషయా గ్రంథం 66:13 ప్రకారం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు కదా. మన కంఫర్ట్ ఇచ్చే దేవుడు మన దేవుడు. తల్లి కన్నా తండ్రి కన్నా ప్రేమించే దేవుడు. తల్లి చాలా ప్రేమిస్తుంది, కానీ దేవుడు ప్రేమ అంతకంటే గొప్పది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది. ఈరోజు మీ జీవితాల్లో ఒకవేళ తల్లి లేని వారు ఎవరైనా ఉంటే మీరేం వర్రీ కావద్దు. తల్లిని ఆదరించి, తల్లి బిడ్డను ఆదరించినట్లు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనైనా మర్చిన నేను నిన్ను మరవను అన్నట్లు అంత ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఇంకా నేను తల్లిని కాలేదు, నాకు బిడ్డలు లేరని ఎవరైనా బాధపడుతున్నారా? మీ అందరికీ ఈ సమయంలో చక్కటి ఆశీర్వాదం. నెక్స్ట్ ఇయర్ కల్లా మీ చేతిలో బిడ్డ దేవుడు అనుగ్రహించి ఆయన కుమారులు గల సంతోషం గల తల్లిగా నేను చేయబోతున్నాడు. రెండవదిగా ఈ భూమి మీద నీ తల్లి నీ తండ్రి తర్వాత, అంటే దేవుని తర్వాత నెక్స్ట్ ఎవరంటే నీ ఆత్మీయ తల్లిదండ్రులు. ఎంతమందికి స్పిరిచువల్ మదర్, ఫాదర్, స్పిరిచువల్ మదర్ ఈరోజు ఎంతమంది అటువంటి వారిని కలిగి ఉన్నారు? నిజంగా మీరు ధన్యులు. ఎందుకంటే ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటే దేవుని తర్వాత మీ జీవితం ఉంటుంది. అందుకే వారిని కూడా గౌరవించి ప్రేమించండి. ఆత్మీయ తల్లులైన వారందరికీ కూడా ఈ మదర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా చక్కటి మరి మదర్స్ డే శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనందరినీ కూడా ఇంకా దేవుని ప్రేమలో వర్ధిల్ల చేసి మనందరం కూడా క్రీస్తు ప్రేమని ధరించుకొని తల్లిలాంటి ఆయన ప్రేమ ప్రతి తల్లికి దేవుడు అనుగ్రహిస్తాడు, ఇంకా ముందుకు నడిపిస్తాడు. అంటే మదర్లెస్ చైల్డ్ ఎవరైనా, తల్లి లేని బిడ్డలు ఎవరైనా ఉంటే మీ అందరు కూడా చక్కటి తల్లి కంటే ప్రేమించే దేవుణ్ణి, ఆ ప్రేమ కలిగిన యేసుని కలిగి ఉన్నారు. అందరినీ కూడా దేవుడు ఆదరణతో, ఓదార్పుతో నింపబోతున్నాడు. మరొకసారి తల్లులైన వారికి, ఆత్మీయ తల్లులైన వారికి కల్వరి మినిస్ట్రీస్ నుంచి, మా కుటుంబం నుంచి మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. Happy Mother's Day, Mommy. థ్యాంక్ యూ.